ఈ టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఇండియాతో ఆడే మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తన్నారు కదా. కానీ ఇప్పుడు బాయ్కాట్ చేయడం వల్ల వచ్చేది నష్టమేనని, లాభం లేదని ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు చెప్పింది. అవును, అది నిజమే కదా. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగకపోతే బ్రాడ్కాస్టర్స్, అడ్వర్టైజర్స్ కి పెద్ద లాసే అండ్ ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చేది ఈ మ్యాచ్ కే. అలాంటిది ఈ మ్యాచ్ కాకపోతే ఇటు ఐసీసీకి అండ్ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కి రెవెన్యూ విషయంలో పెద్ద దెబ్బే కాబట్టి ఎలాగైనా ఈ మ్యాచ్ ని జరుగుపించాలని ఐసీసీ చూస్తుందట. ఒకవేళ ఈ మ్యాచ్ జరగకపోతే మన టీమిండియాకి ఏమైనా లాసా అంటే అస్సలు ఉండదు. ఎందుకంటే మనకి ఎక్కువ రెవెన్యూ వచ్చేది ఐపీఎల్ నుండే కాబట్టి ఈ మ్యాచ్ జరగకపోతే లాస్ అయ్యేది ఇటు ఐసీసీ అండ్ అటు బ్రాడ్కాస్టర్స్ అండ్ అడ్వర్టైజర్లే. కాబట్టి ఈ మ్యాచ్ ని ఎలాగైనా జరగాలని ఐసీసీ చూస్తుంది. ఒకవేళ పాకిస్తాన్ ఈ మ్యాచ్ ని బాయ్కాట్ చేస్తే బైలేటరల్స్ ఆడలేరు, వాళ్ళ పిఎస్ఎల్ లో ఫారెన్ ప్లేయర్స్ ఉండరు, ఏషియా అండ్ ఐసీసీ టోర్నమెంట్ లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదని ఐసీసీ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కు చెప్పింది. అండ్ అటు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు కూడా తగ్గినట్టు తెలుస్తుంది. కానీ పాకిస్తాన్ పీఎం ఏమో పాకిస్తాన్ ఇండియాతో మ్యాచ్ ఆడదని 2 సార్లు మీడియాతో చెప్పాడు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ చూస్తే మాత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరగడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ అసలు మీరు ఈ మ్యాచ్ జరుగుతుందా లేదా అనే దానిపై ఏమనుకుంటున్నారో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోలోని కంటెంట్ నచ్చితే లైక్ చేసి మరింత ఇలాంటి కంటెంట్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.